ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ AA23 పై రోజు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకగా తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ అప్డేట్ మూవీ లవర్స్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవల ఈ సినిమాలో పూజ హెగ్డేను కథానాయకుని నటించనుందని వార్తలు వచ్చినప్పటికీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన ప్లాన్ పూర్తిగా మార్చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో అసలు కథానాయక పాత్రనే ఉండదనే ప్రచారం గట్టిగా సాగుతుంది. సాంప్రదాయ కమర్షియల్ సినిమా లాగా హీరోయిన్ తో లవ్ ట్రాక్, మెలోడీ, డ్యూయెట్స్, రొమాంటిక్ సీన్స్ వంటి ఏవీ లేకుండా పక్కా హై వోల్టేజ్ యాక్షన్, ఊహించిన సస్పెన్స్, కట్టిపడేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోనే ఈ సినిమా నడుస్తుందని తెలుస్తుంది. ఒక కమర్షియల్ టాప్ స్టార్ హీరోగా ఉన్నప్పుడు రొమాన్స్ పాటలు లేని కథను ఎంచుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ భారతీయ చిత్రసీమలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ను క్రియేట్ చేసే అల్లు అర్జున్ ఈ విప్లవాత్మక ఆలోచనకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. కథలోని సత్తాని, కంటెంట్ పవర్ని మాత్రమే నమ్ముకొని బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్లో వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పుష్పతో గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ లేని పెద్ద సినిమా అనేది కాస్త వింతగా అనిపించిన కోలీవుడ్లో లోకేష్ కనగరాజ్కు ఇదేమి కొత్త కాదు. గతంలో ఆయన తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ చిత్రాల్లోనూ ఫిమేల్ లీడ్స్ లేవు. కేవలం కథ బలం, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే, గూస్ బంప్స్ తెప్పించే హీరో ఎలివేషన్లతో ఆ సినిమాలను ఇండస్ట్రీ హిట్స్గా నిలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ లాంటి పవర్ఫుల్ స్టార్ లభించడంతో అదే సక్సెస్ ఫార్ములాను మరింత భారీ స్కేల్లో ప్రయోగించేందుకు లోకేష్ పక్కా ప్లాన్ సిద్ధం చేశారు.